కరెంటు జీరో బిల్లుల ప్రారంభం. స్వయంగా రీడింగ్ తీసి బిల్లు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు. 200 యూనిట్లలోపు వాడే వినియోగదారులు 39 లక్షలు, అంటే దాదాపు 40 లక్షల మంది అని అంచనా కూడా అంటూ కూడా చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఇక ఏదైతే దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే పొందిన వాళ్ళు కూడా దాదాపు 40 లక్షల మంది ఉంటారని కూడా సాలీనా 3 సంవత్సరాలకు రికార్డులు కూడా తీయడం జరిగింది సివిల్ సప్లైస్ అధికారులు. సేమ్ ఇక్కడ అలాగే కూడా దాదాపు ఈ 200 యూనిట్ లోపు వాడుకునే వాళ్ళంతా కూడా 39 లక్షలకు పైనే, అంటే ఆల్మోస్ట్ 40 లక్షలే ఉన్నారు అంతే, అందాజుగా అదే లెక్క కనిపిస్తుంది ఇక్కడ. ఇక అదేవిధంగా దీన్ని చాలా ప్రిషియస్గా కూడా మనం ప్రారంభించడం జరిగింది రేవంత్ రెడ్డి అని టీమ్ చేవెళ్ళ సభలో. ఇక దానిలో భాగంగానే నిన్న ఏదైతే మంత్రులు కూడా దీనిలో పాల్గొన్నారు, ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో స్వయంగా రీడింగ్ తీసి బిల్లు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి, అండ్ దాని 200 యూనిట్లోపు వాడే వినియోగదారులు 40 లక్షల మంది అని అంచనా అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి మనం చూసాం ఆల్రెడీ ఈ అంశానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్, రేషన్ కార్డును లింక్ చేయాలి అని చెప్పి ఇప్పటికే విద్యుత్ శాఖ కూడా కొన్ని బైలాస్ రూపొందించింది, కొన్ని గైడ్ లైన్స్ని కూడా ఇచ్చింది. సో అదేవిధంగా పూర్తి స్థాయిలో వాళ్ళు డీటెయిల్స్ కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. దాంట్లో వాటన్నిటిని అనుసంధానం చేసిన తర్వాత మాత్రమే నెలకి 200 యూనిట్ల లోపు వాడే వాళ్ళకి మొత్తానికి కూడా ఉచిత కరెంట్ అనే పథకాన్ని ఈ రోజున కాంగ్రెస్ సర్కార్ తన 6 హామీల్లో భాగంగా ఇంప్లిమెంట్ అయితే చేసే ప్రయత్నం చేస్తోంది. మరి ఇంప్లిమెంటేషన్లో వచ్చే అవరోధాలను ఎలా, ఈ హడ్డిల్స్ని ఎంతవరకు తట్టుకుంటారనేది కూడా చూడాలి మరి ఇక్కడ.